సీరియల్ నెంబర్ రాసి ఇవ్వడం జరుగుతుంది. 4వ పోలింగ్ అధికారి వైట్ స్లిప్ని తీసుకుని పార్లమెంట్ ఈవీఎంలోనే సియులో బ్యాలెట్ నొక్కడం ద్వారా ఓటు ఇవ్వడం జరుగుతుంది. 5వ పోలింగ్ అధికారి పింక్ స్లిప్ తీసుకొని అసెంబ్లీ ఈవీఎంలోనే సియు బ్యాలెట్ నొక్కి తద్వారా ఓటు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో మరి చూసుకొని పిఓ డైరీని రాయడం జరగాలి. చాలామంది వర్కింగ్ కాపీ గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ప్రిసైడింగ్ అధికారికి ఒక కాపీ ఇస్తాం. 11వ తేదీ అంటే 10వ తేదీనే ప్రిసైడింగ్ అధికారికి ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. మొదట పోలింగ్ అధికారి ఓటర్ గుర్తింపుకు సంబంధించిన వ్యక్తి ఈ వర్కింగ్ కాపీ వాడతాడు. పోలింగ్ ఏజెంట్ల పరిశీలన కొరకు ఒక కాపీ ఉంటుంది. పోలింగ్ స్టేషన్ రిజర్వ్ కాపీ ఒకటి కూడా ఉంటుంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తీసుకున్న ఎన్నికల సిబ్బంది వివరాలు కూడా, అలాగే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ వీటి వివరాలు కూడా దీనిలో రాయడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ ఓటర్ల తలద లిస్టు కూడా రాస్తాం. మనం క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ వివరాలు కూడా మనం రాస్తాం. ఎర్రింగ్ బాల్ పెన్తో మార్క్ చేసి ఉంటాయి. తర్వాత మీరు ఏం చేయాలంటే పోలింగ్ ముగియగానే పిఓ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్స్ను సీల్ చేసి మొదటి ప్యాకెట్లో ఉంచడం జరుగుతుంది. మార్క్డ్ కాపీని సీల్ చేసి ప్యాకెట్ నెంబర్ 1లో మనం ఉంచడం జరుగుతుంది. తర్వాత ఏం చేయాలి, ఇకపోతే ఎవరెవరిని మనం లోపలికి అనుమతించాలని కూడా ఒకటి చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే అబ్జర్వర్ రావచ్చు, అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు. అబ్జర్వర్ ఎప్పుడైనా రావచ్చు. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్స్, ఓటర్ చంకలోన పసిబిడ్డ, సెక్టర్ ఆఫీసరు, మైక్రో అబ్జర్వరు, వెబ్కాస్టింగ్ అసిస్టెంటు, అలాగే వీడియోగ్రాఫరు. వీళ్ళు కాకుండా ఈసీఐచే అనుమతించబడిన విలేకరి, ఈసీఐచే అనుమతి ఉన్న ఇతర మనకి పోలింగు జరిగే గదిలోకి రావచ్చు. వీడియోగ్రాఫరు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఫోటోలు తీయడం నిషిద్ధం. వీడియోలు తీయరాదు, ఏమీ అవి ముట్టకూడదు. అది వైలేషన్ ఆఫ్ ది సీక్రెట్ ఓటింగ్ అవుతుంది. సో ఎవరైనా సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు. ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసరు స్విచ్ ఆఫ్ మోడ్లో దాన్ని ఉంచుతాడు. మరి 11/4/2009 జరిగే ఓటర్ల గుర్తింపులు ఏవంటే అవి కూడా ఎన్నికల కమిషన్ ఇవ్వటం అనేది జరిగింది. దీనికోసం పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై ఎంప్లాయిడ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, పాన్ కార్డు, అలాగే ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి సంబంధించిన కార్డును కూడా ఈసారి ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఇచ్చే జాబ్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు ఇష్యూడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ లేబరు, తర్వాత పెన్స్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫు, అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూడ్ బై ది ఎంపీస్ ఇష్యూడ్ టు ఎంపీస్ ఎమ్మెల్యేస్, చివరగా ఆధార్ కార్డును కూడా ఈసారి మరి ఓటర్ల యొక్క గుర్తింపుకు గాను మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. విదేశీయులకు మాత్రమే పాస్పోర్టు, మిగతా వాళ్ళకి పాస్పోర్ట్ అనేది ఎలిజిబిలిటీ కాదు. మరి ఎలక్షన్ రోజున మనం ఏ రిజిస్టర్, ముఖ్యంగా 70 రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. 70 రిజిస్టర్ అనే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటాము. ఇది పూరించు విధానము మరి తెలుసుకోవాలి. ఓటర్స్ అందరూ వచ్చారా లేదో చూసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుకి కానీ ఇతర 11 పత్రాలు ఉంటేనే చూడాలి. సంతకం లేదా వేలిముద్ర వేయాలి. సంతకం చేయనన్నా వేలిముద్ర వేయనన్నా అతనికి మనం ఓటు వేయడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ చూసారా మీరు, సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ రోల్ ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఏమిచ్చాడు అది ఉంటుంది. సిగ్నేచర్ లేదా థంబ్ ఉంటుంది. ఇది 17A రిజిస్టర్ గురించి మరి ఖచ్చితంగా చాలా కీలకమైనది కనుక దాన్ని ఫాలో అవ్వండి. ఎలక్షన్ రోజున ఏఎస్డి ఓటర్ అంటే ఏంటని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. దీని గురించి ఆబ్సెంట్ అంటే వాళ్ళ ఇంటికి మనం ఈ వాటర్ స్లిప్స్ ఇచ్చినప్పుడు కూడా లేకపోతే వాళ్ళు ఆబ్సెంట్గా ఉంటారు. వర్కింగ్ కాపీస్, మార్క్డ్ కాపీస్ ఎలక్టోరల్లో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ అని మనం మార్క్ చేసి వచ్చేస్తాము. అవి ఒకవేళ వస్తుంటే అది ఏజెంట్స్ ఒప్పుకుంటే, లేదంటే ఛాలెంజింగ్ ఓటు కింద ఎక్కువ మంది ఉంటారు. అలాగే పోలింగ్ ఏజెంట్లు గట్టిగా చదివి వినిపించాలి. నిజమైతే 17Aలో ఆ ఓటర్ సంతకంతో పాటు
వేలిముద్ర తీసుకోవాలి. అలాగే ఏఎస్డి జాబితా నుంచి ఓటు వేసిన వారి వివరాలతో ఒక రికార్డు తయారు చేసి ఉంచుకోవాలి. ఏఎస్డి చేసాము కానీ ఎవరో అతను వచ్చినప్పుడు అతనికి ఖచ్చితంగా మనం వివరాలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 17A ఏఎస్డి రాసినప్పుడు మనం ఒక లెటర్ రాసి అబ్జర్వర్ గారి తనకి కూడా మనం ఒక లెటర్ రాసి ఉంచాలి. అదేవిధంగా 11/4/2019 మనం అన్అఫీషియల్స్ వాటర్ స్లిప్ లీవ్ కూడా అంగీకరించకూడదు. ఖచ్చితంగా పెద్దది ఒక పావుటావుతో ఉండే వాటర్ స్లిప్లు అనేవి వచ్చాయి కనుక అది దానిని ఎలిజిబుల్ చేస్తాము. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐడెంటిటీ కార్డు కాదు. అలాగే ఛాలెంజ్ ఓటు గురించి చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ ఏంటంటే ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ ఉనికిని ఐడెంటిటీని పోలింగ్ ఏజెంట్లు సందేశించిన వారి నుండి ₹2 రుసుము వసూలు చేసి రసీదు తీసుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటర్ తెచ్చిన వివరాలతో తన వద్ద ఓటర్ జాబితా వివరాలతో అప్పటికప్పుడే ఒక చిన్న విచారణ చేయించాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతృప్తి చెందితే ఓటు వేయడానికి అతన్ని అనుమతించాలి. పోలింగ్ ఏజెంట్ చేసిన ఛాలెంజ్ నిజమైతే వచ్చిన వ్యక్తిని రాతపూర్వకంగా ఫిర్యాదుతో పోలీసులు అప్పగించాలి. ఆ వివరాలు ఫారం 14లో రాయాలి. ఏదైనా పోలింగ్ కేంద్రంలో 5 కంటే ఎక్కువ ఓట్లు ఛాలెంజ్ చేయబడినట్లయితే ఆ పోలింగ్ స్టేషన్ యొక్క 17A రిజిస్టరు ఛాలెంజ్ ఓటర్ల జాబితాను అబ్జర్వర్ గారు తనిఖీ చేస్తారు. 5 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా తనిఖీ చేయవలసి ఉంటుంది. 12వ తేదీన జరుగుతుంది. ఎలక్షన్ రోజు 11/4/2019 టెండర్ ఓటు గురించి ఏమంటుంటే ఓటరు పోలింగ్ బూత్ వచ్చాడు కానీ అప్పటికే ఇతరులెవరో ఓటు వేశారని తెలుస్తుంది. అప్పుడు ఓటర్ తెచ్చిన ఐడెంటిటీని పరీక్షించాలి. అక్కడే ఒక విచారణ చేయించి నిజమైతే టెండర్ బ్యాలెట్ పేపర్ను క్రాస్డ్ మార్క్ ఇంకా రబ్బర్ స్టాంప్తో ఇచ్చి ఓటు వేయమని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎం ఓటు టెండర్ ఓటర్కి ఇవ్వం. టెండర్ బ్యాలెట్ వివరాలు ఫారం 17Bలో రాస్తాం. టెండర్ బ్యాలెట్ వివరాలను ఫారం 17Bలో మనం రాస్తాం. ఏదైనా పోలింగ్ కేంద్రంలో 5 కంటే ఎక్కువ టెండర్ ఓట్లు నమోదైతే దాన్ని కూడా అబ్జర్వర్ తనిఖీ చేస్తారు. 20 అయితే అది కొద్దిగా కాంప్లికేటెడ్గా తీసుకుంటారు. మరి అదే ఎలక్షన్ రోజు అండర్ ఏజ్ ఓటర్ కొన్ని ఉంటాయి మనకి. డిక్లరేషన్ ఆఫ్ ఎలక్టర్ అబౌట్ హిజ్ ఏజ్. ఓటరు ఓటు వేయడానికి వచ్చాడు, రూపం చూస్తే 18 ఏళ్ళు నిండినట్టు లేదు. అట్టి సందర్భంలో అలా వచ్చిన ఓటర్ను ఓటును అనుమతించాలి. అయితే అతని వద్ద అనెక్టర్ 7లో చూపిన